మావోయిస్టు అగ్రనేతలు ఆర్కే, గాజర్ల రవి, సాంబాలు పోలీసుల అదుపులో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు బిర్సన్ నేత వరవర్రావు. పోలీసుల అదుపులో ఉన్నట్లయితే వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలన్నారు. మావోయిస్టు ఉద్యమంలో ఆత్మాహుతి దాడులకు స్థానం లేదని, ఆత్మాహుతి దాడులనేవి కేవలం వదంతులు మాత్రమే అంటున్న వరవర్రావుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఆపరేషన్ 2016 అనే పేరుతో 30 మంది మావోలను కూడా హతం చేశారు. అయితే ఇది బూటపు ఎన్కౌంటర్ అంటూ కూడా వరవర్రావు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర వరవర్రావు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా నిన్నటి నుండి ఈ రోజు వరకు 30 మందిని మావోయిస్టులను కూడా హతం చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా మీరు చూస్తున్నారు? నిన్నటి నుంచి వాడి వరకు మాత్రమే కాదు, ఒకే ఒకసారి 18 మందిని, తర్వాత ముగ్గురిని చొప్పున 3 రోజులుగా నిన్నటి దాకా 20 మందిని చంపారు. ఇవాళ ఉదయం ఇద్దరితోటి మొత్తంగా 30 మందిని చంపారు. కనుక ఇది కేవలం ఎన్కౌంటర్ అని కాకుండా, ఏకపక్ష కాల్పులని కాకుండా దీన్ని నేను మారణకాండగా భావిస్తున్నాను. మావోయిస్ట్ పార్టీ నాయకత్వంలో 3 పాయలుగా చీలిపోయినటువంటి విప్లవకారులు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నారనేటువంటి సమాచారంతో, పక్కా సమాచారంతో అక్కడ వెళ్ళినటువంటి, ముఖ్యంగా ఇదంతా కూడా ఆంధ్ర ఎస్ఐబి, ఆంధ్ర గ్రేహౌండ్స్ డైరెక్షన్ వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ అదుపులో తీసుకున్నారు. 30 మందిని చంపేయడం మాత్రమే కాకుండా, అందులో రాష్ట్ర నాయకత్వం ఉండడం మాత్రమే కాకుండా, ఇప్పుడు రామకృష్ణ కేంద్ర కమిటీ సభ్యుడు, గాజల రవి ఏఓబి కార్యదర్శి అలియాస్ ఉదయ్, వీళ్ళిద్దరు కూడా అదుపులో ఉన్నట్టుగా తెలుస్తున్నది. గాయపడి కూడా అదుపులో ఉన్నట్టుగా తెలుస్తున్నది. కనుక వెంటనే వాళ్లను కోర్టులో హాజరుపరచాలని, వాళ్ళతో పాటు ఉండేటువంటి ఆదివాసులందరినీ కూడా విడిచిపెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రధానంగా ఏదైతే ఈ ఘటనలో పాల్గొన్నటువంటి పోలీసులు కావచ్చు, ప్రభుత్వంపై ఆత్మహత్యల దాడులు కూడా చేస్తామంటూ కూడా నిన్న ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా భావిస్తున్నారు? మావోయిస్ట్ పార్టీకి ఈ సూయిసైడల్ అటాక్స్ అనేటువంటిది ఆ సంప్రదాయంలో లేదు. ఆ సంప్రదాయం ఉండేటువంటి పాలస్తీనా విప్లవకారుల పట్ల కానీ, ఎల్టీడీ విప్లవకారుల పట్ల గౌరవం అయితే ఉండొచ్చు, కానీ అటువంటి పంథా సరైనది కాదనేది మావోయిస్ట్ పార్టీ విశ్వాసం. అయితే ఆర్కే గాని, గాజల రవి వీరిద్దరితో పాటు పోలీసుల అదుపులో ఎంతమంది ఉండొచ్చని మీ అనుమానం? చాలా మంది ఆదివాసులు ఉండొచ్చు. ఎందుకంటే మొత్తం 74 మంది టీం అది బయటకు వచ్చింది. 74 3 పాయలు అయిపోయింది. కనుక అందరూ ఉండే అవకాశం ఉంది. వీళ్ళు ఉన్నవాళ్లే కాకుండా ఈ గాలింపు చర్యల పేరుతోటి, మేము మొన్న అక్కడే చెప్పాం, ఈ గాలింపు చర్యల పేరుతోటి గ్రామాల మీద దాడి చేసి ఆదివాసులను చంపేస్తున్నారు. గ్రామస్తులను సానుభూతి పరులనే కక్షతో చంపేస్తున్నారు, వీళ్ళు దొరకలేదనే కక్షతో చంపేస్తున్నారు, ఊరికే కూడా చంపేస్తూ ఉన్నారు. కనుక మీరు దయచేసి ఈ గాయపడ్డ వాళ్లకు ఆసుపత్రిలో చికిత్స ఇస్తామనేటువంటి పేరుతోటి మీరు ఈ విధంగా గాలింపు చర్యలు నిలిపివేయండి. అట్లాగే ఇప్పుడు రామకృష్ణ గాయం జరిగినట్టు తెలుస్తున్నది. మాకు ఆయన లొంగిపోతే మేము చికిత్స చేయిస్తామని మాటలు చెప్తున్నారు. ఆయన సహచరి చెప్పింది ఆయన లొంగిపోడు, ఆయన ప్రాణాలను ఇస్తాడు కానీ లొంగిపోడు అని చెప్పింది. మీ అదుపులో ఉన్నాడు ఆయన, మీరు ఆయన హాజరుపరచండి అని మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఏదైతే ఆర్కే కావచ్చు, గాజర్ల రవి వీరిద్దరూ కూడా పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నట్లయితే వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాడు. 3 రోజుల క్రితమే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే వాళ్ళు ఆపరేషన్ నిర్వహించడానికి పక్క ప్లాన్ తో ఒక స్కెచ్ వేసుకొని కూడా ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగిందనేది కూడా స్పష్టంగా తెలుస్తున్నట్టు కూడా వరవర్రావు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో.